వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ విరాజిత. ఈ వీడియో నా బర్త్డే ముందు రోజు లాగ్ అనమాట. షాపింగ్కి వెళ్ళాము, కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తున్నాను. మా బాబుతో అస్సలు కుదరట్లేదు. లాంగ్ వీడియో పెట్టి చాలా డేస్ అయిపోయింది కదా, చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పెడుతున్నాను. షార్ట్ వీడియోస్ అంటే రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను, కానీ లాంగ్ వీడియోస్ పెద్దగా పెట్టట్లేదు కదా. నావి మీకు షార్ట్ వీడియోస్ ఇష్టమా, లాంగ్ వీడియోస్ ఇష్టమా కమెంట్ చేయండి. ఇక్కడైతే మేము బైక్ మీద వెళ్దాం అనుకున్నాం, కానీ కరెక్ట్గా వర్షం పడేలా ఉందని చెప్పి కార్ ఎక్కి బయలుదేరేసరికి వర్షం అయితే ఆగిపోయింది. నాకు కార్ అస్సలు పడదనమాట, వామిటింగ్స్ అవుతాయి ఫుల్గా. నాలా చాలామందే ఉంటారు కదా, ఎవరైనా ఉన్నారా కమెంట్ చేయండి. ఇక్కడ చూసారా క్లైమేట్ మాత్రం చాలా కూల్గా అయిపోయింది. అప్పటి వరకు ఎండగా ఉండి ఒకేసారి కూల్గా అయితే చాలా బాగా అనిపిస్తుంది కదా. హైదరాబాద్ వచ్చాక బయటకు వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ట్రాఫిక్కి ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది కదా. కోయంబత్తూరులో ఉన్నప్పుడు మేము అసలు ట్రాఫిక్కే ఉండేది కాదు, ఈజీగా అలా వెళ్ళి ఇలా వచ్చేసే వాళ్ళము. మేము షాపింగ్కి వెళ్ళాలంటే పెద్ద డిస్కషనే జరుగుతుందనమాట. ముందు ఏ షాప్లో తీసుకోవాలి అని చెప్పి నేను పెద్దగా బయట కొనుక్కొని ఎక్కువ ఆన్లైన్లోనే తీసుకుంటాను. సౌత్ ఇండియాకి వెళ్ళాలా, మ్యాక్స్కి వెళ్ళాలని చాలా డిస్కషన్ తర్వాత ఇదిగో ఫైనల్లీ మ్యాక్స్కి అయితే వచ్చామన్నమాట. నాకు ఎక్కువ మ్యాక్స్లోను జూడియోలోనే ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. నాకు ఎక్కువే కొంచెం రీజనబుల్గా అనిపిస్తాయి, క్వాలిటీ కూడా కొంచెం బాగుంటాయి అనిపిస్తాయి. నేను ట్రెడిషనల్ వేర్ వేసుకోవడం కూడా చాలా తక్కువ, నాకు వెస్ట్రన్ వేరే కొంచెం బాగా అలవాటు అనమాట. చిన్నప్పటి నుంచి కూడా అవే ఎక్కువ వేసుకునేదాన్ని. మొత్తం షాప్లో 2 hours అనుకుంటా తిరిగాము, మాకే తెలియకుండా టైం అలా అయిపోయింది. తిరిగిన తర్వాత ఇంకా బర్త్డే కదా ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి తీసుకొని కావాల్సినవి ఇంటికి అయితే బయలుదేరిపోయాము. నైట్ 8:30 అంతా అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి. పెద్దగా ఇంకా తర్వాత అయితే షూట్ చేయలేదు. ఎలాగ 12 అయింది కదా, కేక్ కట్ చేస్తాను కదా అని చెప్పి వాడిని ఇంకా పడుకోబెట్టలేదనమాట. బర్త్డేస్కి 12 అయ్యాక కేక్స్ కట్ చేయడం మ్యాండేటరీ అయిపోయింది కదా. నా చిన్నప్పటి నుంచి కూడా నేను పెద్దగా కేక్స్ అవి ఏం కట్ చేయలేదు. కాలేజ్కి వచ్చాకనే కేక్స్ కట్ చేయడం స్టార్ట్ చేశాను. రీజన్ అందుకనో ఏమో కానీ నాకు తెలియదు, బట్ నాకు కేక్స్ కట్ చేయడం పెద్దగా నచ్చదనమాట. బట్ ఇంట్లో చేస్తారు కదా అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటాను అంతే. నేను బట్టలు కూడా చాలా బలవంతంగా తీసుకుని వెళ్తే తీసుకుంటాను, కానీ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇదైతే చాక్లెట్ ఫ్లేవర్ పినాటా కేక్, హార్ట్ షేప్ ది, చాలా టేస్టీగా ఉంది. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance. Our hearts beat to the city streets. We began to feel the fire. కేక్ కటింగ్ అయిపోయాక కేక్కి ఒక మీనింగ్ ఉంది, గెస్ట్ చేయమన్నారు మా హస్బెండ్. నాకేంటో అర్థం కాలేదు, మనం గెస్ట్ చేయలేం కదా అలాంటివి. నేను గెస్ట్ చేయలేదనమాట, మా హస్బెండ్ని అడిగాను. తను చెప్పింది ఏంటంటే ఇది హార్ట్ షేప్లో ఉంది కదా పినాటా కేక్, కట్ చేయడానికి బదులు స్మాష్ చేశాను కదా. రోజు వైఫ్లు హస్బెండ్ హార్ట్ని అలాగే బదులు కొడుతూ ఉంటారంట. ఇది చెప్పి ఇదే మీనింగ్, ఇది థియరిటికల్గా చూపించడానికి నీకు తీసుకొచ్చానని చెప్తున్నారు. అండ్ నాకు సింపుల్గా చేసుకోవడం ఇష్టమన్నాను కదా, దానికి కూడా ఒక మీనింగ్ ఉంది. వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది అలా ఎందుకన్నాను. Never sleep, never stop. As we shout from the top, we're gonna be. నాకు సింపుల్గా ఇష్టమని ఎందుకు చెప్పానో తెలుసా? ఇదిగో ఎంత మెస్ అయితే అంత క్లీనింగ్ మనమే చేసుకోవాలన్నమాట, అందుకే అలా చెప్పాను. దీనికి ఎంతమంది అగ్రీ అవుతారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తర్వాత ఆ కేక్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఓవెన్లో పెడితే చూసారా ఫుల్ మెల్ట్ అయిపోయింది. సిజ్లింగ్ బ్రౌనీ ఉంటుంది కదా, ఎప్పుడైనా టేస్ట్ చేశారా? అది సేమ్ దానిలానే ఉందన్నమాట, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇది మెల్ట్ అయిపోయాక చూసారా ఒక 10 minutesకి ఎంత అయిపోయిందో. నేను తిన్నాను అనుకుంటున్నారా? వీళ్ళు చూడండి ఎలా తింటున్నారు అసలు. నాకు చూసారా ఎంత పెట్టారు, చెల్లేసేస్తుంది చూడు. ఎవరిది హ్యాపీ బర్త్డే? ఎవరిది హ్యాపీ బర్త్డే? ఏంటి 12 అయింది, పడుకోవా ఇంకా? కాదు 12 అయింది ఇంకా పడుకోవా? నోను ఎందుకు?
నా ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. థ్యాంక్ యూ.